హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 6 పబ్బులపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిబంధనలు పాటించని 6 పబ్బులపై కేసులు బుక్ చేశారు. హలో, టార్, గ్రీన్ మంకీస్, మకావ్, లాఫ్ట్, జీనా పబ్బులపై కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో గడువు కన్నా ఎక్కువ టైం పబ్బులు నడిపించడంపై చర్యలు తీసుకున్నారు. ఎక్కువ సౌండ్ తో స్థానికులు ఇబ్బంది పెట్టినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో 6 పబ్బులపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిబంధనలు పాటించని 6 పబ్బులపై కేసులు బుక్ చేశారు. హలో, టార్, గ్రీన్ మంకీస్, మకావ్, లాఫ్ట్, జీనా పబ్బులపై కేసు నమోదు చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో గడువు కన్నా ఎక్కువ టైం పబ్బులు నడిపించడంపై చర్యలు తీసుకున్నారు. ఎక్కువ సౌండ్ తో స్థానికులు ఇబ్బంది పెట్టినందుకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఎన్ని పబ్స్ పై కేసు నమోదయ్యాయి? అప్డేట్స్ ఏంటి? నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 6 పబ్ల పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముందుగానే పోలీసులు ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లకు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏ మాత్రం ఇటు నిబంధనలకు లోబడకుండా ఉల్లంఘించినట్లయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ముందుగానే తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని పబ్లు కొంత అనుమతి లేకుండా అలాగే రూల్స్ ని ఓవర్టేక్ చేస్తూ కూడా ఈ యొక్క రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో అధిక సౌండ్లు పెట్టడం, అనుమతుల్ని లేకుండా కూడా రన్ చేసిన నేపథ్యంలోనే 6 పబ్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్ లో లైసెన్స్ అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి రోడ్ నెంబర్ 45 లో ఉన్నటువంటి హలో, అలాగే రోడ్ నెంబర్ 10 లో ఉన్నటువంటి 6 పబ్లతో పాటు శబ్ద కాలుష్యానికి అంటే ఎక్కువ ఆడియోని పెట్టి డెసిబల్స్ కు లోబడి ఉండకుండా డీజే మోతలు మోగించి ఎక్కువగా చుట్టుపక్కల వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినందుకు గాను రోడ్ నెంబర్ 37 లో ఉన్నటువంటి మాకో పబ్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే రోడ్ నెంబర్ 36 లో ఉన్నటువంటి జీనా పబ్ పై కూడా కేసు నమోదు చేశారు. వీటిలో నిర్ణీత సమయం దాటినప్పటికీ కూడా అంటే పర్టికులర్ టైం 1 గంట వరకు మాత్రమే ఇటు బార్ అండ్ రెస్టారెంట్లకు పబ్లిక్ కొంత పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టైం ను కూడా దాటుతూ ఇటు పబ్ను నిర్వహించినటువంటి గ్రీన్ మంకీస్ అలాగే లాఫ్ట్ పబ్ల పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. సో దాదాపు మొత్తం 6 పబ్ల పైన జూబ్లీ హిల్స్ పోలీసులు ఇటు నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలోనే 6 కేసులు నమోదు చేయడం జరిగింది.